హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెంటర్స్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనము డే 2 ప్రిపరేషన్కి స్వాగతం అండి. యూపీఎస్సీ అప్కమింగ్ 2026 అయినా, ఏపీపీఎస్సీ రాబోయే గ్రూప్ 1 గ్రూప్ 2 అయినా, టీజీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అయినా మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. నిన్న మనము హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసాము. ఫస్ట్ టాపిక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు టాపిక్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నుంచి 1773 హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో లాస్ యాక్ట్స్ ఏంటి అనేది అర్థం చేసుకున్నాము. ఇప్పుడు 1934 నుంచి అసలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలా ఎవాల్వ్ అయింది, తర్వాత కాన్స్టిట్యూషన్ ఎలా ఫ్రేమ్ చేశారు, ఏమేమి జరిగాయి ఈవెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీలో 2 to 3 క్వశ్చన్స్ వస్తాయండి. ఏపీపీఎస్సీ అయినా టీజీపీఎస్సీ అయినా అలానే 2 to 3 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు యూపీఎస్సీ సిలబస్లో చూసింటే ఎవల్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవల్యూషన్ అని ఉంటుంది. ఆ టాపిక్ కింద ఇది వస్తుందండి. ప్లస్ ఏపీపీఎస్సీలో కూడా ఇచ్చారు ఎవల్యూషన్, మన టీజీపీఎస్సీలో కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఈరోజు? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఐడియా ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అన్నాడు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా గురించి స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మనం దాన్ని అనలైజ్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాస్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై ద ఎంఎన్ రాయ్ ఇన్ 1934 అంట. కరెక్టా లేదా చూడండి. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అఫీషియల్లీ డిమాండెడ్ ఏ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇన్ 1935 అంటున్నాడు. ఒక ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలండి మీరు 1934 నుంచి ఏమేమి జరిగాయి అనేది. ఓకేనా? ద ఆగస్ట్ ఆఫర్ ఆఫ్ 1940 చూడండి. మీకు 3 టాపిక్స్ 3 కాన్సెప్ట్స్ ఒకటే దాంట్లో పెట్టేశాను మీకు. ఓకేనా? రైట్. మనకి ఎక్కడ మీ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ జరుగుతుంది అనమాట. రిజెక్టెడ్ ది డిమాండ్ ఫర్ ఏ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటున్నాడు. ఆగస్ట్ ఆఫర్ ఏదైతే బ్రిటిష్ వాళ్ళు మనకు 1940లో ఇచ్చారో అది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే దాన్ని డిమాండ్ని రిజెక్ట్ చేశారా అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి, మనం ఎక్స్ప్లెనేషన్ డిస్కస్ చేద్దాం. ఏం లేదండి, ఫస్ట్ ఏం జరిగింది, ఫస్ట్ మన ఎంఎన్ రాయ్ గారు, ఈయన పయనీర్ ఆఫ్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ అని కూడా అంటారు ఈయనని. పయనీర్ ఆఫ్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఇండియా అనమాట. ఆయన పయనీర్ లీడర్ ఆఫ్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్. ఎవరు? ఎంఎన్ రాయ్ గారు. ఈయననే ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి మన కంట్రీకి, ఇండియాకి అని చెప్పి రికమెండ్ చేశారనమాట. కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. హీ ఫస్ట్ రికమెండెడ్ టు హ్యావ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫర్ ఇండియా. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏం జరిగింది? ఇది కరెక్ట్ అండి, ఫస్ట్ ఆప్షన్. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అఫీషియల్లీ డిమాండెడ్ ఏ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలి. ఆయన చెప్పిన తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా దాన్ని సీరియస్ గా తీసుకొని అవును మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలి అని చెప్పి ఇక్కడ అనుకున్నారు అనమాట. సెకండ్. ఓకేనా? రైట్. దానికి ముందు కూడా కొన్ని ఈవెంట్స్ జరిగాయి, వీలైతే మనం అది కూడా చూద్దాము. ద ఆగస్ట్ ఆఫర్ ఆఫ్ 1940, బ్రిటిష్ వాళ్ళు ఇప్పటికీ ఇంకా ఏమనుకున్నారు, రిజెక్టెడ్ డిమాండ్ అంటే కాదు, ఫస్ట్ టైం డ్యూ టు దిస్ ఆగస్ట్ ఆఫర్ బ్రిటిష్ గవర్నమెంట్ హ్యావ్ యాక్సెప్టెడ్ యాక్చువల్లీ అనమాట కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి అని మన